జై భీమరావు భారత్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని, ఉద్యమ సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలుపుకొని నవంబర్ 26వ తేదీన చలో స్వరాజ్ మైదానానికి పిలుపునివ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అక్కడ జరుగుతున్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి క్యాంటీన్ కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కల్చరల్ హాల్ కావచ్చు, ఈ రెండింటిని యుద్ధ ప్రాతిపాదికన మీరు పూర్తి చేయాలి. స్వరాజ్య మైదానం ఏ స్ఫూర్తితో అయితే కొనసాగిందో, ఏ స్ఫూర్తితో అయితే ఏర్పాటు చేయబడిందో, లైబ్రరీ, సినిమా థియేటర్, అక్కడ ఉన్నటువంటి కల్చరల్ హాల్ కంప్లీట్గా ఆపరేషన్స్లోకి రావాలి. యుద్ధ ప్రాతిపాదికన స్వరాజ్య మైదానాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోతే నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. స్వరాజ్య మైదానంలో 1,00,000 మంది నవంబర్ 26వ తారీఖున దీక్షకు కూర్చుంటారు.